Yeah, hi guys. Welcome to YCC Yojit Cricket Chat. I hope all are fine. And match number 5, GT versus Mumbai. Good match. చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. Finally GT has won the match. Credit to their bowlers. అందులో డౌటే లేదు. Complete credit to their bowlers. The way they handle the pressure, particularly in last 6 hours. వాళ్ళకి ముంబైకి 6 అవర్స్లో దే నీడ్ జస్ట్ 48 రన్స్, 7 వికెట్స్ ఇన్ హ్యాండ్ ఉన్నాయి వాళ్ళకి. బట్ లాస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం సూపర్. శుభ్మన్ గిల్కి కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. ద వే హీ మేనేజ్ హిస్ ట్రూప్స్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఒకసారి మనం చూద్దాం. ఐ థింక్ ముంబై టాస్ నెగ్గింది. దే చూస్ టు బౌల్ ఫస్ట్. దే ఆస్క్ గుజరాత్ ఫర్ బ్యాటింగ్. అండ్ యాజ్ యూజువల్ సాహా అండ్ గిల్ ఓపెన్ చేశారు. దే గాట్ ఎ డీసెంట్ స్టార్ట్ సాహా దగ్గర నుంచి. దే గాట్ నాకు అర్థం కాలేదు, మీ దాంట్లో ఇలాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉండగా వై హార్దిక్ పాండ్యా వాంట్ టు బౌల్ హిస్ ఫస్ట్ ఓవర్ అనేది నాకు ఇప్పటికీ క్లూలెస్. ఈ జస్ట్ కమ్స్ అండ్ బౌల్ ద ఫస్ట్ ఓవర్. అంటూ T20లోనూ అంతే, ఇక్కడ ఐపీఎల్లోనూ అంతే. జీటీలో ఉన్నప్పుడు మాత్రం తను అసలు బౌలింగ్ అనేది ముట్టుకోనే లేదు. మరి అక్కడ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ బాల్ 4 ఓవర్లో ఇంకో 4 పడింది. అండ్ హీ కన్సిడర్డ్ ఆల్మోస్ట్ 11 రన్స్ ఇచ్చాడు ఆ ఓవర్ హార్దిక్ పాండ్యా. ఓకే, హార్దిక్ ఆ ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ లూక్వుడ్ వచ్చాడు బౌలింగ్కి. అతను ఒక రిప్లేస్మెంట్ కింద వచ్చాడు. అండ్ లుక్వుడ్ బౌల్డ్ వెల్ ఫస్ట్ ఓవర్. లాస్ట్ బాల్ ఒక 4 వెళ్ళిపోయింది, కానీ లేకపోతే హీస్ బౌల్డ్ వెల్. తను హీ కన్సిడర్డ్ జస్ట్ 7 రన్స్. అండ్ నీకు హార్దిక్ పాండ్యాని ఆల్రెడీ ఫస్ట్ ఓవర్ కొట్టారు 11 రన్స్కి. మళ్ళీ థర్డ్ ఓవర్ ఎందుకు బౌలింగ్ వచ్చాడు నాకు అది పెద్ద పజిల్. అగైన్ హీ కన్సిడర్డ్ సమ్ 9 రన్స్ ఎన్నో. దాన్ హీ బ్రాట్ హిస్ బెస్ట్ బౌలర్. నాట్ ఓన్లీ ద బెస్ట్ బౌలర్, హీఈస్ ద బెస్ట్ డెత్ బౌలర్ ఇన్ ద వరల్డ్. డెత్ బౌలింగే కాదు, ఫస్ట్లో ఏమన్నా వేస్తాడు, మిడిల్ ఓవర్స్. బుమ్రా హీ కెన్ బౌల్ ఎనీవేర్. హీస్ అ సుప్రీం బౌలర్. అండ్ తను వచ్చాడు, హీ పిక్ ద వికెట్ ఆఫ్ రుతుమన్ సాహా. క్లీన్ బౌల్డ్ అది. దట్స్ సూపర్ బౌల్ అది. సో బుమ్రా అలాంటి బౌలర్ని మీరు ఎందుకు 4th ఓవర్ దాకా ఆపుతారో నాకు అర్థం కాదు. న్యూ బాల్ హీ కెన్ హ్యాండిల్ కదా బుమ్రా. ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. అండ్ ఓకే, తర్వాత దే గాట్ అండ్ శుభ్మన్ గిల్ అండ్ శుభ్మన్ గిల్ ఉన్నాడు, సాయి సుదర్శన్ యాడ్ అయ్యాడు. అక్కడ వాళ్ళకి కొంచెం మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దే లాస్ట్ దర్ వికెట్ 31 దగ్గర దే లాస్ట్ దర్ ఫస్ట్ వికెట్. ఒక 30 అనదర్ ఇంకో 30 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. దాని శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. చావ్లాకి పీయూష్ చావ్లా ఇంకా హీస్ గెటింగ్ హిస్ స్పిరిట్. హీస్ పికింగ్ వికెట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్గా తను వికెట్స్ తీస్తూనే ఉన్నాడు. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత సాయి సుదర్శన్ చాలా కూల్గా కంట్రోల్గా ఆడాడు. ఎందుకంటే వికెట్స్ పడిపోతున్నాయని ఏమో కానీ. అజ్మతుల్లా ఉమర్జాయ్ హెస్ డన్ వెల్. తను వచ్చి కొన్ని బిగ్ హిట్స్ కొట్టాడు, ఒక 6 ఒక 4. జెరాల్డ్ కాజియా ఆల్సో చాలా బాగా బౌలింగ్ చేశాడు. జెరాల్డ్ కాజియా వెరీ గుడ్ అని చెప్పాలి. జెరాల్డ్ కాజియా ఆల్మోస్ట్ 4 overs 27 for 2. హెస్ డన్ రియల్లీ వెల్. అండ్ కాజియాకి అజ్మతుల్లా ఉమర్జాయ్ వికెట్ తీశాడు. దాన్ డేవిడ్ మిల్లర్ని కూడా బుమ్రా అగైన్ హార్దిక్ పాండ్యా బ్రాట్ హిస్ బెస్ట్ బౌలర్ బుమ్రాని. బుమ్రా పిక్ ద వికెట్ ఆఫ్ డేవిడ్ మిల్లర్. ఒక 12 రన్స్ ఎన్నో కొట్టాడు అంతే. అండ్ చివరిలో కూడా వాళ్ళకి కావాల్సిన పంచ్ రాహుల్ తివాటియా కొంచెం కిక్ ఇచ్చాడు వాళ్ళకి. ఒక 22 రన్స్ యాడ్ చేశాడు, 22 రన్స్ స్కోర్ చేశాడు రాహుల్ తివాటియా. అండ్ లాస్ట్ ఓవర్ కర్జియా బౌలింగ్ చేశాడు 7 రన్స్. అండ్ లాస్ట్లో కూడా వీళ్ళకి ఒక ప్రాపర్ రాలేదు. ఒక 18th ఓవర్లో ఒక్క లూక్వుడ్ ఓవర్ ఒకటే ది గాట్ ఆల్మోస్ట్ 19 రన్స్ వచ్చింది. తివాటియా అండ్ శంకర్ కలిసి ఒక 19 రన్స్ స్కోర్ చేశారు. అండ్ దానికి ముందు ఓవర్ కూడా జస్ప్రీత్ బుమ్రా జస్ట్ 2 రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత జస్ట్ బుమ్రా మళ్ళీ 7 రన్స్. కర్జియా కూడా చాలా బాగా బౌలింగ్ చేసి ఆల్సో జస్ట్ గివెన్ 7 రన్స్ ఇన్ ద 20th ఓవర్. సో జీటీ స్కోర్ 168. ముంబై టార్గెట్ వచ్చేసి 169. అండ్ వాళ్ళు ఫస్ట్ ఓవర్లోనే అజ్మతుల్లా ఉమర్జాయ్ విత్ బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేశాడు, బాల్తో కూడా హెస్ డన్ వెల్. హెస్
గాట్ ద వికెట్ ఆఫ్ ఇషాన్ కిషన్. ఒక చాలా క్రూషియల్ వికెట్ అది. వన్ డౌన్లో దే బ్రాట్ నమన్ ధీర్. తిలక్ వర్మ ఉన్నాడు కదా, తిలక్ వర్మ ఉన్నాడు. ఇంకా మీకు బ్యాటింగ్ ఉన్నప్పుడు ఈ నమన్ ధీర్ ఇలాంటి ప్లేయర్స్ని ఎందుకు మీరు వన్ డౌన్ అనేది చాలా క్రూషియల్ పొజిషన్. ఎందుకు తెచ్చారో తెలియదు. సో దే బ్రాట్ నమన్ ధీర్ as వన్ డౌన్ ప్లేయర్. ఉమేష్ అగైన్ థర్డ్ ఓవర్ మళ్ళీ ఉమర్జాయ్తోనే ఇచ్చారు, అజమతుల్లా ఉమర్జాయ్. అగైన్ హీ గాట్ అ వికెట్ ఆఫ్ రమన్దీర్. బట్ ఆ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఒక 19 రన్స్ ఎన్నో ఇచ్చాడు. బట్ దే గాట్ అనదర్ వికెట్. అజమతుల్లా ఉమర్జాయ్ ఒక చాలా వాల్యుబుల్ ప్లేయర్ కింద అనిపిస్తుంది నాకైతే. అండ్ ఒక పార్ట్నర్షిప్ వచ్చింది అప్పుడు. ఒక పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయింది రోహిత్ అండ్ బ్రవీస్ దగ్గర నుంచి. వెరీ క్రూషియల్ పార్ట్నర్షిప్. ఆల్మోస్ట్ 30 for 2 వాళ్ళు. 30 for 2 దగ్గర నుంచి దే హ్యావ్ రికవర్డ్ ఆల్మోస్ట్ 107 for 3. 107 for 3 అంటే ఆల్మోస్ట్ ఇంకొక 60 రన్స్ ఎంతో ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ యూ గాట్ 8 overs. డెఫినెట్గా ద మ్యాచ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని నాకైతే ముంబై చేతిలోనే మ్యాచ్ ఉందనిపించింది. అక్కడ 12th over దగ్గర దే లాస్ట్ రోహిత్ శర్మ. అండ్ అప్పుడు నేను తిలక్ వర్మ కూడా రీజనబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దే లాస్ట్ బ్రవీస్ 15th over దగ్గర. దే లాస్ట్ టిమ్ డేవిడ్. ఇలా వికెట్లు పడుతూ వచ్చినాయి. బట్ ఒక ఫైనల్ 6 hours డెఫినెట్గా వాళ్ళు కొడతారని అనుకున్నాను. 6 hours దే నీడ్ ఆల్మోస్ట్ ఒక 48 runs ఎన్నో కావాలి. దే గాట్ వికెట్స్ ఇన్ హ్యాండ్ ఆల్సో. వాళ్ళకి చేతిలో వికెట్స్ కూడా ఉన్నాయి. రషీద్ ఖాన్ ఒక సూపర్ ఎకానామికల్ ఓవర్ వేశాడు 15th over. జస్ట్ కన్సిడర్డ్ 5 runs. అండ్ మోహిత్ శర్మ తన డెత్ బౌలింగ్ వాజ్ ఎక్సలెంట్. 16th overలో హీ కన్సిడర్డ్ జస్ట్ 4 runs అండ్ పిక్డ్ అ వికెట్ ఆఫ్ బ్రెవిస్, డెవాల్ బ్రెవిస్ది. అది చాలా క్రూషియల్ టర్నింగ్ పాయింట్ ఒక సెటిల్ అయి ఉన్న బ్యాట్స్మెన్ని. అండ్ రషీద్ ఖాన్కి 17th over ఇచ్చాడు. ఈజ్ జస్ట్ 3 overs. రషీద్ ఖాన్ గురించి చెప్పేది ఏముంది. బట్ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే రషీద్ ఖాన్ ఓవర్లు అయిపోయి మోహిత్ శర్మకి 18th ఇచ్చేశారు. 18th మోహిత్ శర్మ జస్ట్ కన్సిడర్ 9 runs అండ్ పిక్డ్ వికెట్ ఆల్సో. బట్ తర్వాత నాకు లాస్ట్ 2 overs ఎవరు వేస్తారనే ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ 2 overs వాళ్ళు కొట్టాల్సింది ఆల్మోస్ట్ ఇంకా 26 runs దాకా ఉన్నాయి 2 overs ఆల్మోస్ట్. అండ్ స్పెన్సర్ జాన్సన్ అంతకు ముందు ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఈ 19th over స్పెన్సర్ జాన్సన్ ఫస్ట్ బాల్ 6 ఇచ్చేసాడు. సో ఓకే, ఇది రిస్క్, డెఫినెట్లీ ముంబై కొట్టేస్తుంది అని అనుకున్నాం. కానీ అగైన్ ఈ పికెట్ వికెట్, ఒక వికెట్ తీశాడు తిలక్ వర్మది. తిలక్ వర్మ ఇస్ గాన్. అగైన్ అదే ఓవర్లో లాస్ట్ బాల్లో ఈ పికెట్ వికెట్ ఆఫ్ జెరాల్డ్ గార్సియా. సో లాస్ట్ ఓవర్ ఆల్మోస్ట్ దే నీడ్ 19 runs. లాస్ట్ ఓవర్ నిజంగా డ్రామా జరిగింది. 19 runs కావాలి, ఇంకా వాళ్ళకి ఆప్షన్స్ లేవు. సో దే గాన్ ఫర్ ఉమేష్ యాదవ్కి వెళ్ళాడు. అండ్ ఉమేష్ యాదవ్ ఫస్ట్ బాల్ 6, హార్దిక్ పాండ్యా నెక్స్ట్ బాల్ కూడా 4. సూపర్ షాట్స్ అయ్యి. సో థర్డ్ బాల్ కూడా హీ జస్ట్ వాంట్ టు హిట్ ఇట్ బిగ్. హీ వాస్ కాట్. హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా గాట్ ఫర్ రాహుల్ తివాటియాకి. And next Piyush Chawla, he also gone for a big hit first ball, and he has caught for Rashid Khan. సో అక్కడ ఈ మ్యాచ్ అనేది ఇంకా ఎండ్ అయిపోయింది. బట్ ద వే అహ్మదాబాద్ క్రౌడ్ మటుకి హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత దే గాట్ అసలు బిగ్ చీర్ అని చెప్పాలి. అంటే వాళ్ళకి ఇంకా అది ఉంది ఆ బాధ. వాళ్ళు హార్దిక్ పాండ్యా టాస్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొంచెం గట్టిగా రోహిత్ అని అరవడం లాంటివి చేశారు. సో హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత మటుకి ఇట్స్ ద బిగ్గెస్ట్ చీర్ ఇన్ ద స్టేడియంలో. సో ఉమేష్ యాదవ్ డన్ వెల్. 19 runs అంటే జస్ట్ కన్సిడర్డ్ 12 runs ఎంత ఇచ్చాడు. ఫైనల్లీ జీటీఎస్ వన్ ద మ్యాచ్. ఫైనల్లీ కొంచెం వీళ్ళకి మంచి బ్యాటింగ్ ఉంది, అయినా వీళ్ళు చేసి చేయలేపారంటే దే లాస్ట్ వికెట్స్ ఇన్ అ ట్రాట్ ఆఫ్టర్ ఐ థింక్ 14 hours దగ్గర తర్వాత 14 hours దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. దే లాస్ట్ జస్ట్ 3 wickets. అక్కడి నుంచి దేర్ వాజ్ ఎ కొలాప్స్ అని చెప్పాలి. అండ్ క్రెడిట్ టు దేర్ బౌలర్స్, పర్టికులర్లీ క్రెడిట్ టు జీటీ బౌలర్స్. అజ్మతుల్లా ఉమర్జాయ్ 3 overs 27, బట్ ఫస్ట్ 2 wickets ఉమర్జాయ్ తీశాడు. ఉమేష్ యాదవ్ వాజ్ ఆల్సో ఎక్స్పెన్సివ్, బట్ హీ ఆల్సో పిక్డ్ 2 wickets.
అండ్ మోహిత్ శర్మ ఇస్ వెరీ గుడ్, 4 overs 32 for 2. ఎస్, తను ఒక మంచి డెత్ బౌలర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ తనకు ఒక పీడకల్ లాంటిది ఆ లాస్ట్ ఓవర్. స్పెన్సర్ జాన్సన్ వాజ్ ఎక్స్పెన్సివ్ బట్ హీ ఆల్సో పిక్ 2 wickets. ఒక్క రషీద్ ఖాన్కే వికెట్ రాలేదు, అదొక సర్ప్రైజే మనకి, రషీద్ ఖాన్ వికెట్ రాకపోవడం. 23 for 0 రషీద్. అండ్ సాయి కిషోర్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్స్ ఇద్దరు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. 24 for 1. డిఫరెన్స్ అక్కడే, వీళ్ళిద్దరు స్పిన్నర్స్ కలిపి 8 overs ఎంత ఇచ్చారు, 47 రన్స్ ఇచ్చారు. వాళ్ళ స్పిన్నర్స్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్, చావ్లా ఒక 31 ఇచ్చాడు, శామ్స్ మలన్ 24, 55 runs కన్సిడర్ చేశారు వాళ్ళు. ఇదే ఒక మెయిన్ డిఫరెన్స్. అండ్ ముంబైకి ఈ మ్యాచ్లో వాళ్ళు గుజరాత్కి ఉన్నాడు. గుజరాత్కి ఈ మ్యాచ్లో వాళ్ళ పాజిటివ్స్ ఏంటంటే సాయి సుదర్శన్ ఫైనల్ ఎక్కడైతే వదిలేస్తాడో అక్కడి నుంచి కంటిన్యూ చేసాడు అనిపించింది. హీ హెస్ డన్ డీసెంట్లీ వెల్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనకే ఇచ్చారు. హీ హెస్ డన్ వెల్. 45 runs అంటే ఇట్స్ అ వెరీ గుడ్. అలాంటి వికెట్లు పడిపోతున్న టైంలో అజ్ముతుల్లా మిర్జా హెడ్ డన్ వెల్. తను హార్దిక్ పాండ్యా ప్లేస్ని రీప్లేస్ చేయడానికి తీసుకున్నారు వాళ్ళు ఆల్రౌండ్ పొజిషన్కి. అండ్ హీ హెస్ డన్ వెల్. ఒక 11 balls ఒక 17 runs కొట్టాడు అండ్ 2 wickets తీశాడు. హజ్ముతుల్లా ఇస్ ఎ గుడ్ పాజిటివ్ ఫర్ దెమ్. అండ్ శుభ్మన్ గిల్ 31. తను తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మటుకి తన కెప్టెన్సీ గురించి అస్సలు ఆలోచించుకోకూడదు. అండ్ తను ప్రెజర్ తీసుకుంటున్నాడేమో అనిపించింది. శుభ్మన్ గిల్లే చాలా కీ ఈ టీంకి. శుభ్మన్ గిల్ ఆడకపోతే మటుకి ఈ టీం చాలా స్ట్రగుల్ అవుద్ది డెఫినెట్గా అందులో. అండ్ రాహుల్ తివాటియా స్ట్రైక్ రేట్ అసలు ఎప్పుడు కూడా లాస్ట్ ఓవర్స్లో 160 170 ఉంటుంది. హీ హాస్ డన్ వెల్. అండ్ బౌలింగ్లో వాళ్ళకి అన్ని పాజిటివ్సే. మోహిత్ శర్మ, వీళ్ళకి జీటీకి గనక మహమ్మద్ షమీ ఉంటే ఒక వేరే లెవెల్లో ఉండేది వాళ్ళకి. పాపం దే మిస్డ్ మహమ్మద్ షమీ లాట్ డెఫినెట్గా, పర్టికులర్లీ ఆ స్టార్టింగ్. అజ్మతుల్లా వికెట్ తీసాడు కానీ మహమ్మద్ షమీ ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది వాళ్ళకి టీం. అండ్ మహమ్మద్ షమీ ఉంటే ఉమేష్ యాదవ్ ప్లేస్లో ఉండేవాడు. అప్పుడు వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉండేది. సో అది పెద్ద లోటు. అండ్ రిమైనింగ్ మిగతా బౌలర్స్ అంతా డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. అండ్ ముంబైకి పాజిటివ్స్ అంటే రోహిత్ శర్మ ఫామ్. రోహిత్ శర్మ హెస్ మేడ్ సమ్ రన్స్. 43 కొట్టాడు, ఇట్స్ ఎ గుడ్ సైన్. అండ్ డెవార్డ్ బ్రవిస్ ఒక 46 కొట్టాడు కానీ హీ టుక్ హిస్ టైమ్. 38 balls 46 అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ ఈ టీంకి సూర్యకుమార్ యాదవ్ వస్తే డెఫినెట్గా ఈ టీం చాలా స్ట్రాంగ్ అవుద్ది. నమందీర్ కూడా బాగానే ఆడాడు. ఒక 10 balls 20 runs కొట్టాడు. ఒక బిగ్ హిట్టింగ్ చేశాడు, ఒక 3 4s అండ్ ఒక 6. ఈ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ వస్తే ఇట్ విల్ బి ఎ టెర్రర్ ఫర్ ఎనీ టీమ్. సూర్యకుమార్ యాదవ్ విరుచుకు పడతాడు, మనకు తెలిసిందే కదా. అండ్ ఇది ఈ టీంకి. అండ్ ముంబై బౌలింగ్ వాజ్ డీసెంట్. హార్దిక్ పాండ్యా ఫస్ట్ ఓవర్ వేయడం కొంచెం ఆపితే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. స్కోర్ జస్ట్ 168 కొట్టారు వాళ్ళు. అందులో హార్దిక్ పాండ్యా ఎకానమీ వాజ్ 10. హార్దిక్ పాండ్యా లూక్ కోడి వీళ్ళిద్దరూ కలిపి 5 overs ఎంత ఇచ్చారు, ఆల్మోస్ట్ 55 runs ఇచ్చారు. హార్దిక్ పాండ్యా షుడ్ స్టాప్ ఎక్కడైనా. తర్వాత ఆఫ్టర్ 4 overs ఒక 2 overలు వేయొచ్చేమో కానీ స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్ నేను వేసేస్తానంటే ఎలాగా. బుమ్రా లాంటి బుమ్రా వాస్ 14 for 3. ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఆన్ ఎనీ డే. కానీ ఏ పిచ్ మీద అయినా బుమ్రా ఆ ఫిగర్స్ని క్రియేట్ చేయగలడు. అలాంటి బౌలర్ని పెట్టుకుని ఫస్ట్ ఓవర్ నేను వేసేస్తాను అంటాడు హార్దిక్ పాండ్యా. అండ్ చాలా వాజ్ డన్ రీజనబుల్ వెల్. తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు. జెరాల్డ్ కాడ్జియా కూడా చాలా పెద్ద ప్లస్. 27 for 2 ఎస్ డన్ రియల్లీ వెల్. ఒక మంచి స్టార్ట్ వచ్చింది జెరాల్డ్ కాడ్జియాకి తన ఫస్ట్ IPL మ్యాచ్లోనే. ఇది వీళ్ళ పాజిటివ్స్. సో ముంబై నెక్స్ట్ మ్యాచ్కి మరి సూర్యకుమార్ యాదవ్ అవైలబుల్గా ఉంటాడో లేదో చూడాలి. సో ఇది ఈ మ్యాచ్ రివ్యూ. వెరీ గుడ్ మ్యాచ్. ఇది కూడా నెయిల్ బైటింగే. ఆల్మోస్ట్ ముంబై స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయింది, తర్వాత దే గాట్ దేర్ ఫామ్ వెల్. ఒక స్టడీ పార్ట్నర్షిప్ అనుకున్నప్పుడు మ్యాచ్ వాళ్ళదే అనుకున్న టైంలో అగైన్ దే హ్యావ్ కొలాప్స్. హార్దిక్ పాండ్యా అసలు ఫినిష్ చేసి ఉండాలి. లాస్ట్ ఓవర్ ఉమేష్ యాదవ్ హార్దిక్ పాండ్యాకి 19 overs పెద్ద విషయమేం కాదు. ఈ షుడ్ హ్యావ్ ఫినిష్డ్. తనకు పెట్టిన ప్రైజ్లో తను ఎంత పెట్టుకున్నారు, డైరెక్ట్గానే ఒక 20 కోట్లు ఎంతో, ఇండైరెక్ట్గా మనకి ఎంత వచ్చిందో తెలియదు. అలాంటిది హార్దిక్ పాండ్యా ఏం చేశాడు ఈ మ్యాచ్లో, 3 overs 30 ఇచ్చాడు.
అండ్ బ్యాటింగ్లో ఎస్ డన్ ఎంత స్కోర్ చేశాడంటే 4 balls 11. యూ షుడ్ ఫినిష్ కదా, చివరిదాకా ఉండి యూ షుడ్ ఫినిష్. అందుకే కదా మిమ్మల్ని రోహిత్ని కాదని మీకు కెప్టెన్సీ ఇచ్చింది. చూద్దాం హార్దిక్ పాండ్యా ఏం చేస్తాడో ముందు ముందు. సో ఇది ఈ మ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.